సగ్గుబియ్యం వడియాల కోసం ముందుగా ఒక చిన్న గ్లాసు సగ్గుబియ్యాన్ని 2 గ్లాసుల నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మిగిలిన సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి 1 గ్లాసు సగ్గుబియ్యానికి 10 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యంలో కొద్దిగా నీళ్లు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్లు బాయిల్ అవుతూ ఉండగా 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఓమ, సగ్గుబియ్యం మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దగ్గర పడేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక కవర్ పైన చూపిస్తున్న విధంగా వడియాలు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా వేసుకొని 2 రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి. అది చూడండి ఎంత బాగా ఎండాయో. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో ఈ వడియాలను వేసుకొని వేయించుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం వడియాలు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.